నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు, రాజకీయ ఎజెండా పార్టీలన్నిటికీ కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తూ ఆఖరికి దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్కి తీయని కబురని చెప్పచ్చు. లోక్సభలో అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద సోల్ క్యాపిటల్ ఒక్కటే రాజధాని కింద బిల్ పాస్ అయింది. గురువారం నాడు రాజ్యసభలో మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మొత్తానికి అక్కడ కూడా ఖచ్చితంగా పాస్ అవుతుంది. అమరావతి రాజధానికి చట్టబద్ధత పూర్తిగా ఇంకెవరూ కదిలించలేరు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలకి చాలా అర్థం ఉంది. బహుశా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అలాంటి చట్టసభల్లో మేము కూడా చేయగలమని ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసినప్పటికీ చాలా కష్టం. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని తర్వాత అది లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ దగ్గర గెజెట్లు ఇవన్నీ మారాలి. సో ప్రెస్ వరకే ఆ స్టేట్మెంట్స్ పరిమితం అవుతాయి. మొత్తానికి అమరావతి అనేది ఏకైక రాజధాని కింద ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రభుత్వం ముందుకు అడుగు వేయచ్చు. 2014లో మొదలైన ఈ డిబేటు 2024 దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నారు. కాబట్టి ఏ పార్టీలు ఆ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని అట్లాగే ఇన్వెస్టర్లని వీళ్ళందరినీ కూడా పెద్ద డైలమాలోకి నెట్టేశారు. 3 పార్టీలు 3 స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అమరావతియే రాజధానిగా ఉంటుంది అంటూ 2017 దాకా, ఆ తర్వాత ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు అమరావతి. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతియే రాజధాని అన్నాడు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక అమరావతి ఎందుకు, ఒక్క రాజధాని ఎందుకు, 3 రాజధానులని స్టేట్మెంట్ ఇచ్చాడు. 3 రాజధానులని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాక తర్వాత దానికి 3 రాజధానులని కూడా సవరణ చేసి ఆ బిల్లు, కొత్త బిల్లు తీసుకొని వస్తానని, ఆ తర్వాత వైజాగ్ అని, ఆ తర్వాత ఆయన ఆఖరికి బుధవారం నాడు లోక్సభలో ఈ బిల్లు ముందుకు వస్తుంది అని తెలిసి కూడా ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరితో కూడా అమరావతి రేపు పొద్దున అభివృద్ధి చెందితే మన ఉత్తరాంధ్ర వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారంటూ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంటు వారి నాయకులతో ఇప్పించటం, ఆ తర్వాత ఆయన మాట్లాడింది మాత్రం పూర్తిగా సెల్ఫ్ గోల్ అని చెప్పచ్చు. బుధవారం నాడు మీడియాను ఉద్దేశించి మాట్లాడింది ఆయన చాలా తెలివిగా. జగన్మోహన్ రెడ్డి, నేను రాష్ట్రంలో అందరికీ అన్ని ప్రాంతాల వాళ్ళకి నేనంటే నాకు ఇష్టమే, ఎవరితో విభేదాలు లేవని మాట్లాడుతూనే మళ్ళీ అమరావతి రాజధాని కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా విగన్ ఇదొక పెద్ద గ్రోత్ ఎకనామిక్ కారిడార్ అవుతుంది. నేను ప్లాన్ బి కింద చంద్రబాబు నాయుడికి ఇదే చెప్పాను, ఆయన వినలేదు అంటూ ఆయన మాట్లాడడం. ఆ తర్వాత అసలు రాజ్యాంగంలోనే ఎక్కడ దేశానికి రాజధాని అనే వర్డ్ ఉంది కానీ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ రాజధాని అనే వర్డ్ లేదు అంటూ ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు, క్యాడర్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది పూర్తిగా సెల్ఫ్ గోల్ అని చెప్పచ్చు. ఎక్కడ రాష్ట్రంలో రాజధాని అనే పదం లేదన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రాజధాని కాదు 3 రాజధానులు అనే పదాన్ని ఉపయోగించాడు. అది ఇప్పుడు మళ్ళీ అసలు రాజధాని అనే పదం రాష్ట్రంలో ఎక్కడా లేదు అని చెప్పటం, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి చాలా క్లియర్ సెల్ఫ్ గోల్ అని చెప్పచ్చు. ఎందుకంటే 2024లో పార్టీ ఓటమికి కారణం ఈ రాజధాని అంశం అనేది కూడా ముడిపడి ఉన్నది అన్నది కనీసం ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరూ చెప్పకపోవటం కూడా బాధాకరం. 2029లో గెలవాలి అనుకుంటున్న జగన్ ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్తో దాదాపు 3-4 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఉనికి రేపు రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా. ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలి, ఇంకా ఎకరాలు కావాలి, ఇవన్నీ ఆపేయటం మంచిది. సింగపూర్తోనో అమెరికాలతోనో ఎక్కడో పోటీ పడుతున్నాం మేము రాజధాని అంటాం కన్నా రైతులు ఇచ్చిన భూముల్ని అభివృద్ధి చేసి అట్లాగే ఇన్వెస్టర్స్ని పిలిచి అమరావతిని ఆయన హైదరాబాద్ని మించి చేస్తా అంటున్నాడు. అంతవరకు ఆ మాట వరకు పరిమితం అవుతే చాలు, కానీ విదేశాలతో పోటీ పడతాయి ఇవన్నీ కూడా ఇప్పట్లో అయ్యేట్టు కనబట్టలేదు, అవదు కూడా. ఇలాంటి స్టేట్మెంట్స్తోనో ఎక్కడికో ప్రజలు ఊహించుకుంటారు, ఆ తర్వాత చేయలేదనే మాట వస్తుంది. ఇంకో ముఖ్యమైనది టెండర్స్. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంపీ మాట్లాడుతూ అది చాలా కీ వర్డ్ అని చెప్పచ్చు. స్క్వేర్ ఫీట్కి సంబంధించి ఢిల్లీ లాంటి చోట 4,000 రూపాయలు అయిపోతున్నప్పుడు, పూర్తవుతున్నప్పుడు అమరావతిలో కొటేషన్ స్క్వేర్ ఫీట్
12,000 రూపాయలు కొటేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ప్రజల మీద భారం పడకుండా రాబోయే రోజుల్లో ఒక క్లియర్ మ్యాండేట్ వచ్చింది. 2024లో ఎన్డీఏ కూటమికి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, అమరావతిని అభివృద్ధి చేయమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని. ఇలాంటి సమయంలో ఇలా కొటేషన్స్ ఇచ్చి మళ్ళీ భారీ దోపిడీ అనే మాట రాకుండా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ మొత్తం 33,000 ఎకరాలు ఒకటేసారి కష్టం కాబట్టి ఫేస్ వైజ్గా పూర్తి చేసుకుని ముందుకెళ్ళటం చాలా మంచిది రాష్ట్రానికి కూడా, రాజకీయ పార్టీలకు కూడా. ఇక్కడ జనసేన కూడా 2019లో యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. క్యాపిటల్ మీద కర్నూలు అంది. అట్లా తర్వాత ఒక స్టాండ్ అమరావతి అనే స్టాండ్ ఫిక్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అమరావతి అని ఫిక్స్ అయింది. వైఎస్ఆర్సీపీ కూడా అమరావతి అని ఫిక్స్ అయ్యి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చుంటే ఫ్యూచర్ ఉండేది. ఈ మావి గన్ అనేది ఇవన్నీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు విజయవాడ, మంగళగిరి, గుంటూరు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మచిలీపట్నాన్ని తీసుకొని వచ్చారు. పెద్ద మార్పు ఏం లేదు. కానీ అమరావతి రాజధాని అనే వర్డ్ ఇగోలకి వెళ్ళకుండా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చుంటే చాలా బాగుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రస్తుతం అందరూ చూస్తున్నారు, ఇప్పుడు అమరావతి మీదే చూస్తున్నారు. ఖచ్చితం అది. ఎప్పటిదాకా ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో రైతులే కాకుండా ప్రజలు, మిగతా ప్రాంతాల వాళ్ళు, అట్లాగే ఇన్వెస్టర్స్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అనుకోవచ్చు మనం. ఇక నుంచి అయినా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి అభివృద్ధికి మొత్తం తెలుగు ప్రజలే కాకుండా అందరూ కూడా పాటుపడతారని, ప్రస్తుతానికి రాజకీయాల్ని పక్కపెట్టి ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఐటీ కారిడార్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశాక, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వేసింది కాదు అని హైటెక్ సిటీ ఆయన డెవలప్ చేశాక, చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హైటెక్ సిటీ నుంచి దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అట్లాగే శంషాబాద్ దాకా ఆయన అభివృద్ధి చేసి చూపించాడే తప్ప చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడు కదా నాకేంటి అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ ఇగో ఫీలింగ్కి వెళ్ళకుండా అభివృద్ధి చేయకుండా దాన్ని ఆపలేదు. పూర్తిగా ఇగోలు పక్క పెట్టారు. హైదరాబాద్ డెవలప్ అవ్వాలని వైఎస్ఆర్ కానీ, నేదురుమల్లి కానీ, చంద్రబాబు అందరూ తలా చేయి వేశారు. అమరావతి కూడా అభివృద్ధి చెందాలని అక్కడ కాంగ్రెసు, కమ్యూనిస్టు, తెలుగుదేశం పార్టీ అలాగే దేశంలో ఉన్న అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇచ్చినప్పుడు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ఏకాకిగా మిగిలిపోయింది. ఇది ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ మీద పడుతుంది. ఇది జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. థ్యాంక్ యూ.